Vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. Sao ra thôi đâu cả. Đập đầu ra cái nhà hà thì vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. Sao ra thôi đâu cả. Đập đầu ra cái nhà hà thì vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. Sao ra thôi đâu cả. Đập đầu ra cái nhà hà thì vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. Sao ra thôi đâu cả. Đập đầu ra cái nhà hà thì ఛత్తీస్గఢ్లో ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు 20 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్లలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డామని తెలిపారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఎఫ్ సహాయంతో పరిపాలనా బృందం జిమేథరా కలెక్టర్ సంఘటన స్థలంలో పర్యవేక్షించారు. అయితే బెర్లా బ్లాక్లోని పిర్ధా గ్రామంలో ఉన్న స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్కు చెందిన గన్ పౌడర్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. đập đầu ra cái nhà hà thì vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. sao ra thôi đâu cả. ఛత్తీస్గఢ్లో ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్ పౌడర్ ఫ్యాక్టరీలోని భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు 20 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్డీఎంతో సహాయం పరిపాలనా బృందం భీమేతరా కలెక్టర్ ఘటనా స్థలంలోని పర్యవేక్షించారు. అయితే బెర్లా బ్లాక్లోని పిర్ధా గ్రామంలో ఉన్న స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్కు చెందిన గన్ పౌడర్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. đập đầu ra cái nhà hà thì vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. sao ra thôi đâu cả. đập đầu ra cái nhà hà thì vâng, cái hay chặt thì nó hay cả cái nó còn đi lại chắc được. sao ra thôi đâu cả. ఛత్తీస్గఢ్లో ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు 20 మంది మృతి చెందారు. రేటు ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్లోని ఫ్యాక్టరీలో భారీ పేలుళ్ళు అయితే సంబంధించిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే గన్ పౌడర్ అంటే తుపాకులలో వాడే గన్ పౌడర్ సంబంధించిన ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ బ్లాస్టింగ్ అయింది. బ్లాస్టింగ్ లో దాదాపుగా 20 మంది కార్మికులు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఇళ్లు కొన్ని ధ్వంసమైన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఉదయం పూట ఈ బ్లాస్టింగ్ జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఏవైతున్నాయో గ్రామ ప్రజలు చెప్తున్నట్టు పరిస్థితి. కాబట్టి భారీ శబ్దమైన పడ్డది. ఆ శబ్దాలతో దాదాపు 1 గంట పాటు కూడా భారీ శబ్దాలు, పేలుడు శబ్దాలు వినపడ్డాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే 20 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాయ్పూర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి. కాబట్టి ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటనేది పూర్తి స్థాయిలో కూడా ఆరదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 20 మంది చనిపోవడంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చుట్టుపక్కల ఫ్యాక్టరీ ఉన్న ఫ్యాక్టరీ మొత్తం కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికైతే గన్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా
విచారణ కొనసాగిస్తున్నారు. ఏ విధంగా బ్లాస్ట్ అయింది, ఎందుకంటే బ్లాస్ట్ ఏ విధంగా అయిందని దాని మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కాపాడుతుంది. వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయా, లేదంటే మామూలుగా ఏదైనా జరగని చోట ఏదైనా ఫైర్ అయి జరిగిందా అని దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా ఈ ఘటనపై ఒక కేసు కూడా నమోదు చేసినట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో ఇంత భారీ పేలుడు అనేది మొదటిసారి అని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పలు గ్రామాల్లో కూడా ఈ శబ్దాలకి పలు ఇల్లు కూడా ధ్వంసమైనట్టు పరిస్థితి కాబట్టి, అయితే స్థానికంగా ఉన్నట్టు ఫ్యాక్టరీ మాత్రం పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అక్కడ కోట్ల రూపాయల నష్టం వాటి నుండి పరిస్థితి కాబట్టి, దాంతో పాటు 20 మంది కూడా చనిపోయారు. ఇంకా చాలా మంది కూడా చావుబతుల మధ్యలో అయితే కొట్టుమిట్టాడుతున్నట్టు పరిస్థితి కాబట్టి, అయితే పూర్తి స్థాయిలో కూడా కాళ్ళు చేతులు తెగిపడిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే భారీ భవనాలు ఏదైతే ఫ్యాక్టరీ సంబంధించిన భారీ భవనాలు పిల్లలతో సహా కూడా పడిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. భారీ శబ్దాల మధ్య కూడా తీవ్ర బ్లాస్టింగ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి స్థాయి కూడా విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు పరిస్థితి కాబట్టి, ఇప్పటికే బీజేపీ సంబంధించిన మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కూడా ఎంక్వైరీ చేస్తాం. దీనికి ఘటనకి ఎవరు కారకులైనా సరే వాళ్ళపై ఖచ్చితంగా శిక్షించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు, మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే చనిపోయింది 20 మంది, దాదాపుగా చాలా మందికి కూడా గాయాలైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 10ల సంఖ్యలో తీవ్ర గాయాలైన పరిస్థితి కాబట్టి, కొంతమంది పరిస్థితి అయితే మనం చూడొచ్చు కాళ్ళు చేతులతో పాటు కొన్ని కళ్ళు కూడా పోయినట్టు పరిస్థితి కాబట్టి, పూర్తి స్థాయిలో కూడా తెగిపడ్డ వంటి ఆనవాళ్ళు, అదే కాళ్ళు చేతులు తెగిపడిన వంటి ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందుతుంది. కొంతమంది అయితే పూర్తి స్థాయిలో కూడా స్పృహ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే చాలా మంది ఇంకా చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక గన్ ఫ్యాక్టరీ, అంటే గన్ పౌడర్ అంటే పూర్తి స్థాయి కూడా ఈ తుపాకులలో వాడేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దీంట్లో భారీ పేలుళ్ళు అన్నది తుపాకులు అంటే మందుగుండ్ల ఫ్యాక్టరీ అనుకోవచ్చు విధంగా. ఇక్కడ దాంట్లో పేలుడు సంభవించినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులకి అందరికి కూడా గాయాలైన పరిస్థితి కాబట్టి, ఏ ఒక్కరు కూడా సురక్షితంగా లేరు. అయితే గాయాలైన దగ్గర రాయపూర్ హాస్పిటల్ తరలించారైతే వాళ్ళ కొంతమంది 10ల సంఖ్యలోనే వాళ్ళకు కూడా తీవ్రమైన గాయాలని, వాళ్ళకు కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే అక్కడ నుండి డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇంకా కొన్ని అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొంతమంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఓవర్ బ్లీడింగ్ తోటి కాలు చేతులు కట్టు కావడంతో పూర్తి స్థాయిలో కూడా తెగిపడిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బ్లడ్ పోవడంతో కూడా వాళ్ళైతే కోమాలకు వెళ్ళిన పరిస్థితి పడుతుంది. వాళ్ళ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఒక రోజు గడిస్తే కానీ పూర్తిగా ఎవరు కోలుకుంటారు ఏందనేది పూర్తిగా చెప్పలేమని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ భారీ పేలుళ్ల నేపథ్యంలో 10ల సంఖ్యలో కూడా చనిపోయారు. 20 మంది చనిపోయినట్టుగా వాళ్ళు ప్రస్తుతానికైతే ధృవీకరించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇది ఇంకా చాలా మంది కూడా తీవ్ర గాయాలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులతో పాటు అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్తున్నట్టు పరిస్థితి చూడొచ్చు. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఖచ్చితంగా చెల్లిస్తాం. ఎందుకంటే 20 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకి జాబ్ తో పాటు నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.